శుభం బల్కాయ పెళ్లి కొడుకా అంటే వచ్చిన నోట్లుంచి పోయే మాట్లాడినాడట వెనకట్టుకోక ఆయన. అగో అచ్చం అట్లనే ఉంది ఈ వేలుస్వామి గారి ముచ్చట కూడా. అరే ఓ దిక్కు ఇంకా లగ్గం కూడా కాలే, పెళ్లి పిల్లగాన్ని పెళ్లి పిల్లని కూడా చేయలే. పూల్ పనులు కాగానే తెల్లారి నెత్తిమీకెళ్ళి తానం చేసి వచ్చి ఓ బోర్డు గోడ తలిగించి సి లాంగ్వేజ్ క్లాసులు చెప్తున్నంత సీరియస్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా ఈ జంట ఇడిపోతారు. సంసారం ఇచ్చకపోతుంది అని ఇచ్చులు కచ్చకాయలు చెప్తుండే. నిన్న పొద్దుగాల నాయ చైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ అయిన ఉండే కదా. ఇక రాసులు తీసి జాతక చక్రాలేసి ఇద్దరు జాతకాలు కలవలేదు. సమంత లెక్కనే శోభిత కూడా అమాసనాడు పుట్టింది. 2027 దాకా బాగానే ఉన్నా గాని ఆ తర్వాత ఒక ఆమె జీవితంలోకి వచ్చి ఇడిపోతారని చెప్పుకొచ్చి ఆఖరికి మళ్ళా నా జాతకం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా అని అనుకొచ్చిండు. ఆయన అంటే అన్నారంటావు గానీ అయ్యగారు, వాళ్ళేమన్నా జాతకాలు జన్మనామాలతో మీ తారీకొచ్చి 1016 2 పోక చెక్కలు తమలపాకుల్లో పెట్టి మీ కాలు మొక్కి వేలుస్వామి గారు మా జాతకం చెప్పురు అయ్యా అని అడిగిర్రా? లేదు కదా. మరి మీకెందుకు? అరే వాళ్ళ పెళ్లి వాళ్ళ సంసారం గురించి మీకెందుకు పంచాది అని అనుకుంటా చూసిన వాళ్ళంతా సురుకులు అంటిస్తున్నారు. అయినా జాతకం అంటే అడిగిన వాళ్ళది వాళ్ళ కాళ్ళకి చెప్పేది గాని ఇట్లా బోర్ల మీద రాసి కెమెరాలు పెట్టి అందరికి చూయించేదా?